ఇక తెలంగాణలో దళితులకు గిరిజనులకు ఇచ్చేందుకు భూములు లేవని, వారికి సంక్షేమంతో పాటు చదువు ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అన్ని తండాలకు బీటీ రోడ్లు, స్కూళ్లు, గ్రామ పంచాయతీ భవనాల సౌకర్యం కల్పిస్తామని సీఎం చెప్పారు. కేసీఆర్ దళితుడిని సీఎం పదవి ఇస్తాము అని చెప్పి మాట తప్పారని, దళితుడిని స్పీకర్ చేసి అధ్యక్ష అని పిలిచేలా చేశానని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ ఓటమికి ప్రజలను నిందిస్తున్నారని, ప్రజా తీర్పును అవమానించేలా మాట్లాడొద్దన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వెయ్యాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ప్రతి తండాలో పాఠశాల ఉండాలి. పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి. గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నుంటే అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. ఈ ప్రభుత్వం మీకు సంక్షేమం కాదు, సంక్షేమంతో పాటు మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. నా సూచన ఒక్కటే, ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ చదువుకోండి, బాగా చదువుకోండి. చదువుకోవడానికి ఏం కావాలనో నన్ను అడగండి. మీరు డాక్టర్లు అవుతారా, మీరు ఇంజనీర్లు అవుతారా, మీరు ఐఏఎస్లు అవుతారా, మీరు ఐపీఎస్లు అవుతారా, మీరు ప్రొఫెసర్లు అవుతారా, ఈ దేశాన్ని మీరు ఏలడానికి ఏమవుతారో చెప్పండి, నేను మద్దతు ఇస్తా. ఏ దళితుడిని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేసిండో ఆ దళితుడిని అధ్యక్ష అని మైకు అడిగే పరిస్థితికి నేను తీసుకొచ్చిన. ఏ దళితుడు ఈ రాష్ట్రాన్ని నడపలేడు, నేనైతే నేను నడపగలుగుతా అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన అన్న నాయకులకు అధ్యక్ష నేను మాట్లాడాలి, ఒకసారి నాకు మైకి అని చెప్పి ఒక దళితుని ఆ పైన కుర్చీలో కూర్చోబెట్టిన. నేను ఎంతకాలం ఉంటా, ఎంతో కొంతకాలం మీరు ఆశీర్వదించినట్టు ఉంటా. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇతరులు రావాల్సిందే కదా. ఇప్పటికి కూడా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు చేసారు మాకు ఓటేయలేదని మళ్ళీ మిమ్మల్నే బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు ఒకటే నా సూచన, ప్రజలకు చాలా విజ్డమ్ ఉంది, విచక్షణ ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ప్రజలకు తెలుసు. నేను గెలిచినా నువ్వు ఓడినా అది ప్రజా నిర్ణయమే. ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడినా ప్రజలు దాన్ని సందర్భానుసారంగా ఇస్తున్న తీర్పు. ఆ తీర్పును అవమానించేటట్టు మాట్లాడకండి. నేనే రాజు, నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పినా. ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది. దీనివల్ల నేను విర్రవీగను. గెలిస్తే ఉప్పొంగడము, ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు. నేను అన్నీ చూసిన. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు 20 సంవత్సరాలల్లా అన్ని హోదాలు చూసిన. కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగాలే, పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా, ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా.